టైం 10 అయింది. సూర్యుడు నైనెత్తికెక్కాడు. దొండపోతలో ఇంకా నిద్రపోతున్నావా? లేవరా. ఎక్కితే ఎక్కాడులేవే. వారానికి ఒక రోజు సెలవు వస్తుంది. అయినా ఇప్పుడు నేను నిద్రలేచి ఏం చేయాలి? నీ అమ్మకి తలకొర పెట్టాలి. లే. అందుకా? సరే పద. కర్మ, రాత్రి నుంచి నీ తమ్ముడు రాజా ఇంటికి రాలేదు. నువ్వు రోజు నిద్రలేపి ఇలా హింసించావంటే నేను కూడా రానే. అవునరా, బాధ్యత లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి అన్ని ఇట ఏడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైందే? ఏమైందా? పదరా చూద్దు గాని. పద సచ్చిరాడపా. రారా, చూడు అటు చూడు. ఏరా, కనపడుతుందా? కనపడుతుంది. ఏం కనపడుతుందిరా? అదేనే, మన సీత బట్టలు తూతుంది, పక్కింటాడు విజిలేస్తున్నాడు. అయ్యో, ఎలా సచ్చిరాడా? ఏ పగులుతుంది నీకు? దానికి పెళ్లి చేయాలనే విషయం గుర్తుందా నీకు? పెళ్ళయ్యే వరకు తలంచుకుని బట్టలు ఉతకాల్సిన బాధ్యత దాంది, నాది కాదు. నీకు పెళ్లి కాకుండా దానికి పెళ్లి ఎలా చేయండిరా? రేపు మనం సంబంధం చూడటానికి వెళ్తున్నాం. నోరు మూసుకున్నా వెనకరా. కళ్ళు మూసుకుని కూడా వస్తాను. మోహన్, సీ మై డియర్ మదర్, పెళ్లి చేసుకునేది నేను. నా పెళ్ళాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఈ విషయంలో నువ్వేం మాట్లాడు. ఇంటి బాధ్యతలు పట్టించుకొని నువ్వు నాకు పెద్ద కొడుకుగా ఎలా పుట్టావురా? అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. సందేహం లేదు, నీ పిచ్చి ముదురుతోంది. అమ్మా, నేను బజార్కి వెళ్ళి కాకరకాయలు తెస్తాను. అవి బెల్లం వేసి వండు, తింటే పైచ్యం తగ్గుతుంది. పెసరట్టు ఉప్మా నీకోసమే చేశానురా. ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇంకోటి, పిల్లని చూసి వచ్చానురా. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తా అన్నారు. అమ్మాయి మాత్రం మహాందగత్తి. పెసరట్టు చెత్తగా ఉంది, ఉప్మా అసలు ఉడకలేదు. అదే రత్తి ఎక్కకుండా ఇంతకు ముందేగా బాగున్నాను. నీ కుట్ర తెలియకరా అన్నాను. అదిగో ఆ సచ్చినాడు వస్తున్నాడు. రాత్రంతా ఎక్కడికి వచ్చా? ఇంట్లో ఉండి చేసే ఘంకారాలు ఏమున్నాయి? రాజా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావరా? ఫ్రెండ్ రూమ్. ఎవడా ఫ్రెండ్? అదే లైబ్రరీ రాము. సార్, ఇది లైబ్రరీయా పబ్లిక్ పార్కా? సార్ టీ తీసుకురా. మా తమ్ముడు రాజా నీతో తిప్పుకుని నీ అవసరం తీర్చుకున్నావు. వాడు ఇంకొకసారి ఇక్కడికి వచ్చినట్టు తెలిసిందంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. సార్ స్పెషల్ టీ తీసుకురా. నలుపు తెలుపు నావులుందా? ఉందండి. అరే, మీరు ఇంకా నలుపు తెలుపు నవ్వు చదవలేదా? అందుకే నలుపేదో తెలుపేదో తెలుసుకోలేకపోతున్నారు. మిస్టర్, ఇది పబ్లిక్ పార్క్ కాదు, లైబ్రరీ. సారీ, టీ క్యాన్సిల్. ఏమే సీత, కాలేజీలో నువ్వు ఎవరైనా ప్రేమించావా? ఎందుకు? ప్రేమించావా లేదా? లేదన్నయ్యా. నువ్వు బట్టలు తూతుంటే పక్కింటి గోడ నుంచి అని విదిలేశాడే వాణ్ణి? లేదన్నయ్యా, నీ మీద ఒట్టు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఒట్టెందుకులే. ఒకవేళ ప్రేమిస్తే చెప్పు, ఈ కట్నాలు గిట్నాలు లేకుండా హాయిగా పెళ్లి జరిపించేస్తాను. ఎందుకే కొట్టావు? నేను కాదు, అమ్మా. ఆహా, ఆగరా కోట్ సచ్చినాడు. ఎరా, తోడబుట్టినాడు చెల్లెలకి చెప్పాల్సిన మాటలేనా ఇవి? ప్రేమించాను అంటే కాళ్ళు ఎరగొట్టు మూలబడేయాల్సింది పోయి నువ్వే ప్రేమించమని చెప్తావా? తప్పేంటి అని. ఇంతవరకు ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించమని చెప్తున్నాను. నా కూతురుగా కర్మ ఏం పట్టలేదురా. నీకో సంబంధం చూశానని చెప్పానుగా. ఆ అమ్మాయికే ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ అమ్మాయి నువ్వు చేసుకునేట్టు, ఆ అబ్బాయి నీ చెల్లెల్ని చేసుకునేట్టు. దీన్ని కావాలంటే వాడిని చేసుకోమను. వాడి చెల్లెలు మాత్రం నేను పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదురా. నీ పెళ్లిళ్ళు నిర్విఘ్నంగా జరిగితే వినాయకుడికి 101 కొబ్బరికాయ కొడతా అని మొక్కున్నాను. అలాగా? ఈ పెళ్లికి విఘ్నం కలిగించమని అదే వినాయకుడికి నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. అప్పుడేం చేస్తావు? బాబు వినాయక, నీకు కోటాను కోట్ల అప్లికేషన్లు వచ్చిండొచ్చు. అవన్నీ పెండింగ్ లో పెట్టి ముందు నా అప్లికేషన్ శాంక్షన్ చేయాలి. మా అమ్మ 101 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకుంది కదా, నేను 202 కొబ్బరికాయలు కొడతాను. నన్ను కాదని ఆవిడకి శాంక్షన్ చేశావో గొప్ప గొడవలు అయిపోతాయి. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. అడ్వాన్స్ గా దండం పెడతాను, ముందు తీసుకో. నమస్కారం. దేవా,
ఇంత త్వరగా నా అప్లికేషన్ శాంక్షన్ చేస్తాం అనుకోలేదు. థ్యాంక్స్, ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండి. ఇదిగోండి మీ గొలుసు. మీకు నా మీద నమ్మకం ఎందుకు కలగటలేదో నాకు అర్థం కావట్లేదు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. పోనీ మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా. ఓకే, ఆలోచించుకొని నా నిర్ణయాన్ని మీకు ఫోన్లో తెలియజేస్తాను.